హలో ఫ్రెండ్స్, నమస్తే. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ మిస్టీరియస్ వరల్డ్ తెలుగు. ఒక రోజు మధ్యాహ్నం 3 గంటలకు అభిషేక్ మాలిక్ అనే అబ్బాయి తన ఇంటికి చేరుకుని తలుపులు కొట్టడం స్టార్ట్ చేశాడు. ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు. దీంతో అతనే ఎలాగోలా డోర్ బ్రేక్ చేసుకుని ఇంట్లోకి వెళ్ళాడు. అంతే, లోపల దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయాడు. లోపల ఫ్లోర్ అంతా కూడా రక్తంతో తడిసిపోయింది. తన కుటుంబంలోని వారందరూ చనిపోయి పడున్నారు. అసలు అక్కడ ఏం జరిగిందో, వాళ్ళందరినీ ఎవరు చంపారో తెలుసుకున్నాక పోలీసులే షాక్ అయిపోయారు. మీరు కూడా డెఫినెట్ గా షాక్ అవుతారు. ఈ ఇన్సిడెంట్ గురించి కంప్లీట్ గా తెలుసుకోవడానికి మనం రోహ్తక్లోని విజయనగర్కు వెళ్లాల్సి ఉంటుంది. ఇక్కడే ప్రతీక్ మాలిక్ అనే ప్రాపర్టీ డీలర్ తన కుటుంబంతో పాటు జీవిస్తున్నాడు. తన తల్లితో పాటు భార్య బాబ్లీదేవి, 20 ఏళ్ల కొడుకు అభిషేక్ మాలిక్, 18 ఏళ్ల కూతురు నేహాతో పాటు ఇతని జీవితం ఎంతో సంతోషంగా గడుస్తూ ఉండేది. అభిషేక్ ఢిల్లీలో క్యాబిన్ క్రూ కోర్సు పూర్తి చేసి రోహ్తక్లో ఏదైనా బిజినెస్ స్టార్ట్ చేద్దామని ఇంటికి తిరిగి వచ్చేశాడు. నేహా కూడా చక్కగా చదువుకుంటూ ఉండేది. ప్రతీక్ చాలా సంపన్నుడు. అందులోనూ అతను చేసే ప్రాపర్టీ డీలింగ్ వల్ల తన ఇంటిలో ఎప్పుడూ చాలా డబ్బు ఉంటుండేది. ఎక్కడ మనీ ఉంటుందో అక్కడే డేంజర్ కూడా ఉంటుందని భావించిన ప్రతీక్ తన ఇంటిలో ఎప్పుడు కూడా లైసెన్స్డ్ గన్ను పెట్టుకుని ఉండేవాడు. ప్రతీక్ ఫ్యామిలీ మొత్తం ఈ గన్నుని ఎలా యూజ్ చేయాలి అనే దానిలో ట్రైనింగ్ కూడా తీసుకొని ఉన్నారు. వారి కుటుంబంలో అంతా సజావుగానే ఉండేది. కానీ అభిషేక్ బిహేవియర్లో కొన్ని చేంజెస్ వచ్చాయి. వాటితో ఫ్యామిలీలో చాలా డిస్టర్బెన్సెస్ వచ్చాయి. అవే ఈ ట్రాజడీకి దారి తీసాయని చెప్పుకోవచ్చు. అసలు అభిషేక్లో వచ్చిన మార్పులు ఏంటనేవి ముందు మీకే తెలుస్తుంది. 2021 ఆగస్టున అభిషేక్ తన ఫ్రెండ్స్తో పార్టీ చేసుకోవడానికి ఒక హోటల్కి వెళ్ళాడు. బాగా ఎంజాయ్ చేశాక తిరిగి ఇంటికి చేరుకుని డోర్ కొట్టడం స్టార్ట్ చేశాడు. కానీ ఎవరూ డోర్ ఓపెన్ చేయలేదు. కాసేపు వెయిట్ చేసి చూసినా సరే లోపల నుంచి ఎలాంటి రెస్పాన్స్ లేదు. అతను తల్లితో పాటు ఇంట్లో వాళ్ళందరికీ కూడా కాల్ చేసి చూసినా సరే ఎవరూ రెస్పాండ్ అవ్వట్లేదు. దీంతో అతనికి కొంచెం భయం స్టార్ట్ అయింది. తన ఇంటికి దగ్గరలో ఉన్న తన అంకుల్కి కాల్ చేసి విషయం చెప్పి త్వరగా ఇంటికి రమ్మన్నాడు. వెంటనే అభిషేక్ అంకుల్ వచ్చాడు. ఇద్దరూ కలిసి డోర్ బ్రేక్ చేసుకుని ఇంటిలోకి వెళ్ళగా లోపల దృశ్యాన్ని చూసి షాక్ అయిపోయారు. ప్రతీక్ మాలిక్ చనిపోయి ఫ్లోర్ మీద పడున్నాడు. ధైర్యం కూడగట్టుకుని అభిషేక్ అతని అంకుల్ లోపలికి పోగా ఫస్ట్ ఫ్లోర్లో నేహా కూడా చనిపోయి పడుంది. అభిషేక్ రూమ్లో అభిషేక్ నానమ్మ, అమ్మ చనిపోయి పడున్నారు. మొత్తం ఫ్యామిలీని ఎవరో దారుణంగా గన్తో కాల్చి చంపేశారు. ఇదంతా చూశాక అభిషేక్ గుండెలు బాదుకొని ఏడవడం స్టార్ట్ చేశాడు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. నేహా ఇంకా కొన ఊపిరితో ఉండడంతో ఆమెను హాస్పిటల్లో చేర్చగా లాభం లేకుండా పోయింది. ఆమె కూడా చనిపోయింది. ఇక 4 బాడీస్ను పోస్ట్ మార్టంకి పంపించారు పోలీసులు. నలుగురిని కూడా ఎవరో చాలా దగ్గర నుంచే కాల్చి చంపారు. కాబట్టి ఎవరో తెలిసిన వాళ్ళే ఈ దారుణం చేసుంటారని భావించారు పోలీసులు. పోలీస్కి వచ్చిన మెయిన్ డౌట్ ఏంటంటే, ఒకవేళ ప్రతి కుటుంబం మొత్తాన్ని చంపాలనుకుంటే అభిషేక్ కూడా ఇంట్లో ఉన్నప్పుడే అటాక్ చేయాలి కదా. అతను ఇంట్లో లేని టైంలో ఎందుకు మిగతా వారిని చంపారు అని. అందులోనూ గన్ షాట్స్ అన్నీ కూడా చాలా క్లోజ్గా ఉన్నాయి. ఒకవేళ అభిషేక్కు దీంతో ఏమైనా సంబంధం ఉందా అని డౌట్ పడ్డారు. పోలీసులు ప్రైమ్ సస్పెక్ట్గా అభిషేక్ను భావించి అసలు మర్డర్ జరిగిన రోజు అతను ఎక్కడ ఉన్నాడా అని తెలుసుకోవడం స్టార్ట్ చేశారు. ఆ రోజు అభిషేక్ హోటల్కు తన ఫ్రెండ్తో పాటు వెళ్ళాడు అనడానికి ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఉంది. దీంతో అభిషేక్ ఈ మర్డర్లో ఏ విధంగానూ ఇన్వాల్వ్ అవ్వలేదని, అతను ఇన్నోసెంట్ అని భావించారు పోలీసులు. ప్రతీక్ బిజినెస్ పార్ట్నర్స్తో పాటు వర్కర్స్ని కూడా పోలీసులు క్వశ్చన్ చేయగా ఎవరి దగ్గర నుంచి ఒక చిన్న క్లూ కూడా రాబట్టలేకపోయారు. ఇంకోసారి అభిషేక్ని క్వశ్చన్ చేసి చూద్దాం అనుకున్న పోలీసులకి ఈసారి మాత్రం ఒక మంచి లీడ్ దొరికిందనే చెప్పుకోవాలి. అదేంటంటే, అభిషేక్ దగ్గర నుంచి క్రైమ్కి సంబంధించిన ఎలాంటి ఇన్ఫర్మేషన్ దొరకలేదు. కానీ అభిషేక్ బిహేవియర్ మాత్రం చాలా స్ట్రేంజ్గా ఉంది. అతని మాట తీరు, ప్రవర్తన అమ్మాయిలకు మళ్ళీ ఉంది. సో పోలీసులు ఈ కేసుని ఇంకొక కొత్త యాంగిల్లో చేయడం స్టార్ట్ చేశారు. అభిషేక్ కాల్ హిస్టరీ చెక్ చేసిన పోలీసులకు అభిషేక్ ఒక గే అని తెలిసింది. అతనికి కార్తిక్ అనే బాయ్ ఫ్రెండ్ కూడా ఉన్నాడు. ఇప్పటి నుంచి ఈ కేసులో అదిరిపోయే ట్విస్టులు బయటపడ్డాయి. అవేంటో మీరు కూడా తెలుసుకోండి. అభిషేక్ ఢిల్లీలో క్యాబిన్ క్రూ కోర్స్ పూర్తి చేసేప్పుడు అతనికి కార్తిక్ పరిచయం అయ్యాడు. కార్తిక్ అండ్ అభిషేక్కి చాలా సిమిలర్ ఒపీనియన్స్ ఉండేవి. అందులోనూ కార్తిక్ కూడా గేనే అని కొద్ది రోజుల్లోనే అభిషేక్కి తెలిసింది. దీంతో వీళ్ళ ఫ్రెండ్షిప్ కాస్త రొమాంటిక్ రిలేషన్గా మారింది. ఇద్దరూ డేట్ చేయడం స్టార్ట్ చేశారు. అభిషేక్ ఇలా అని ఫ్యామిలీకి కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరికీ తెలియదు.
ఇక కోర్సు పూర్తయిన తర్వాత అభిషేక్ అండ్ కార్తిక్ ఎవరి ఇంటికి వాళ్ళు వెళ్ళిపోవాల్సి వచ్చింది. కానీ ఒకరిని విడిచి ఒకరు ఉండలేకపోయారు. దీంతో అభిషేక్ తన ఫ్రెండ్స్తో పాటు లాంగ్ డ్రైవ్ వెళ్తున్నా అని చెప్పి కార్తిక్తో వెళ్ళేవాడు. కొన్నిసార్లు హోటల్లో రూమ్ బుక్ చేసుకొని అక్కడే గడిపేవాళ్ళు. కార్తిక్ను అభిషేక్ నా బెస్ట్ ఫ్రెండ్ అంటూ ఇంట్లో కూడా తీసుకొచ్చి అందరికీ పరిచయం చేశాడు. వారి రిలేషన్ గురించి తెలియని అభిషేక్ ఫ్యామిలీ కార్తిక్ను చాలా బాగా ట్రీట్ చేసేవారు. కానీ తర్వాత అభిషేక్ బిహేవియర్లో చాలా చేంజెస్ కనిపించాయి తన ఫ్యామిలీకి, మెయిన్గా నేహకు. అప్పటి నుంచి అభిషేక్ చెల్లెలైన నేహ ఎప్పుడూ అభిషేక్ని చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తూ ఉండేది. దీంతో నేహకు అభిషేక్ ఒక గే అని, కార్తిక్ అభిషేక్ ఫ్రెండ్ కాదు బాయ్ ఫ్రెండ్ అని తెలిసిపోయింది. ఈ విషయాన్ని ఇంట్లో చెప్పగా అందరూ కలిసి అభిషేక్ని నిలదీశారు. ఇక వేరే దారి లేక అభిషేక్ కూడా ఈ నిజాన్ని ఒప్పుకున్నాడు. అప్పటి నుంచి ఇంట్లో వాళ్ళు అభిషేక్ని బయటకి ఎక్కడికి వెళ్ళనిచ్చేవాళ్ళు కాదు. కార్తిక్ తన డైలీ పనుల్లో బిజీ కాగా అభిషేక్ మాత్రం ఎప్పుడూ కార్తిక్ గురించి ఆలోచిస్తూ తనని విడిచి ఉండలేకపోయాడు. ఎలాగైనా కార్తిక్తో కలిసి ఎక్కడికైనా వెళ్ళిపోయి ఒక కొత్త లైఫ్ స్టార్ట్ చేయాలి అని భావించేవాడు అభిషేక్. అంతేకాదు తన జెండర్ కూడా చేంజ్ చేసుకోవాలనుకున్నాడు. కానీ దానికి చాలా డబ్బు కావాల్సి ఉంటుంది. ఒకరోజు అభిషేక్ తన తండ్రి దగ్గరికి వచ్చి కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నా అని కొంచెం మనీ కావాలని కోరగా అభిషేక్ని నమ్మని తన తండ్రి తనకి డబ్బు ఇవ్వడానికి నిరాకరించాడు. ఇక ఇలానే ఉంటే కార్తిక్ని నన్ను విడదీసేస్తారు అని భావించిన అభిషేక్ తన ఇంట్లో ఉన్న ఎయిర్ గన్ను తీసుకున్నాడు. డైరెక్ట్గా తన చెల్లెలైన నేహ రూమ్కి వెళ్ళాడు. నేహాను డిస్ట్రాక్ట్ చేయడానికి టీవీ పెట్టి వాల్యూమ్ చాలా ఎక్కువగా పెట్టాడు. అసలు అక్కడ ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే నేహాను చంపేశాడు. ఆ తర్వాత తన నానమ్మ దగ్గరికి వెళ్ళి తన రూమ్కి రమ్మని పిలిచాడు. ఆమె వెళ్ళి బెడ్ మీద కూర్చోగానే ఆమెను కూడా చంపేశాడు. ఇక తన తల్లి కిచెన్లో వంట చేస్తూ బిజీగా ఉంది. నేను నానమ్మ ఇవాళ నా రూమ్లోనే భోంచేస్తామని నా రూమ్కి ఫుడ్ తీసుకురమ్మని చెప్పి అభిషేక్ తన రూమ్లోకి వెళ్ళి తల్లి కోసం వెయిట్ చేయడం స్టార్ట్ చేశాడు. అభిషేక్ అమ్మ లోపలికి వచ్చి రాగానే ఆమెను కూడా కాల్చి చంపేశాడు. చివరిగా ప్రతీక్ ప్రాపర్టీ గురించి ఎవరితోనో ఫోన్ మాట్లాడుతూ ఉండడం చూసిన అభిషేక్ అతన్ని కూడా కాల్చి చంపేశాడు. తర్వాత ఫ్రెష్ అయ్యి డోర్స్ అన్నీ లాక్ చేసుకొని కార్తిక్తో పాటు హోటల్కి వెళ్ళి అక్కడ ఎంజాయ్ చేశాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చి యాక్టింగ్ స్టార్ట్ చేశాడు. ఇది అసలైన నిజం. ఇవాళ రేపు చాలామంది కులాలు మతాలతోనే కాదు జెండర్తో కూడా సంబంధం లేకుండా ప్రేమించుకుంటూ ఉన్నారు. ప్రేమ అనేది తప్పని నేను అన్నాను. కానీ స్వచ్ఛమైన ప్రేమ ఎప్పుడు కూడా ఒకరి కోసం ఒకరిని చంపుకోమని లేదా చచ్చిపోమని లేదా ఇంట్లో వాళ్ళని చంపుకొని రమ్మని చెప్పదు. ప్రేమ అనేది బంధాల్ని పెంచుతూ పోతుందే తప్ప ఉన్న బంధాల్ని తుంచుకుంటూ పోదు. ప్రేమకి కామానికి తేడా తెలియని అభిషేక్ నిజంగా అతన్ని ప్రేమించే వారిని చంపి జైలుకు పోగా కార్తిక్ మాత్రం తన లైఫ్ని యాజ్ యూజువల్గా ఎంజాయ్ చేస్తూ బయట తిరుగుతూ ఉన్నాడు. ఈ ఇన్సిడెంట్ మీద మీ ఒపీనియన్ని కామెంట్ చేయండి. మీకు గనుక మన ఛానల్లో వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కినట్లయితే నేను వీడియో పెట్టిన ప్రతిసారి మీకు నోటిఫికేషన్ వస్తుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.